సాయి ఎక్స్పోర్ట్స్ కంపెనీ కార్మికుల ధర్నా 11వ రోజుకు చేరింది. హైదరాబాద్ నాచారంలో సాయి ఎక్స్పోర్ట్స్ కంపెనీ కార్మిక మహిళలు తమకు 16,000 జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజుల రోడ్డుపైన ధర్నా చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా కంపెనీ కోసం నిరంతరం పనిచేస్తున్న మాకు జీతాలు పెంచకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని, ఇబ్బందులను భరించలేక రోడ్డుపైన ధర్నా చేస్తున్నామని మహిళా కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సాయి కంపెనీ యాజమాన్యం మహిళా కార్మికులకు వేతనాలు పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ధర్నాలో భాగంగా మహిళా కార్మికులు ఎండ తీవ్రం కావడంతో మహిళ కళ్ళు తిరిగి పడిపోవడంతో 108లో హాస్పిటల్కి తరలించారు. జీతాలు పెంచకపోవడమా, జీతాలు పెంచకపోవడమా, జీతాలు పెంచకపోవడమా, జీతాలు పెంచకపోవడమా, కార్మికులకు జీతాలు పెంచకపోవడమా, జీతాలు పెంచకపోవడమా, జీతాలు పెంచకపోవడమా, కార్మికుల పట్ల సాయి యాజమాన్యం తోడు ఎవరు వెళ్తారు? అమ్మ నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్ళు. చల్ బస్. జీతాలు పెంచేంత వరకు, జీతాలు పెంచేంత వరకు. నా పేరు ఎస్వి రమ, CI2 రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఈరోజు సాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేటటువంటి 1600 మంది మహిళలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు పెద్దగా కోరుకోలే. 16,000 రూపాయలు జీతం ఇవ్వాలని, క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే ఒక్కరోజు డుమ్మా కొడితే 800 కట్ చేస్తున్నారు, అది ఆపాలని చెప్పేసి, మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, ప్రధానంగా జీతాలు పెంచాలనేటటువంటి డిమాండ్ మీద సాయి యాజమాన్యానికి విన్నవించుకున్నా వినకపోవడంతో ఇందులో ఉండేటటువంటి కొంతమంది వర్కర్స్కి సూపర్వైజర్ ప్రమోషన్ ఇచ్చి వీళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తే తట్టుకోలేక బయటకు వచ్చి యాజమాన్య వేధింపులు ఆపాలి, మాకు వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు సమ్మె చేస్తున్నారు. ఈరోజు 11వ రోజు. ఈ 11 రోజులు అయినప్పటికీ కూడా యాజమాన్యం మేము చర్చలు జరుపుతాం, సంప్రదిస్తాం అనేటటువంటిది కాకుండా మీరు లోపలికి రండి, సాధారణ స్థితి వస్తే పెంచుదామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు లేబర్ అసిస్టెంట్ JCL దగ్గర చర్చలు జరుగుతున్నాయి. నిన్న వాయిదా పడిన ఈరోజు వస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈరోజు మహిళా కార్మికులందరూ కూడా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే యాజమాన్యం డిస్టర్బ్ చేసేటటువంటి పేరుతో సీసీ కెమెరాలో బంధిస్తున్నారు. అట్లాగే వాష్రూమ్స్ కు బయటికి పోయినటువంటి వాళ్ళని కూడా వీడియోలు తీస్తున్నారు. ఎంత నీచమైనటువంటి సంస్కృతి మనం అర్థం చేసుకోవాలి. ఒక్కటే చెప్తున్నాం, వర్కర్లు లేకుండా కంపెనీ లేదు, కంపెనీ లేకుండా వర్కర్లు లేరు. సావధానంగా సమస్యలు పరిష్కరించి వర్కర్లందరినీ కూడా పనిలోకి తీసుకొని వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. 300 మంది ఉంటే క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి చట్టాలు ఉన్నప్పటికీ కూడా 1600 మంది ఉన్నా కూడా క్యాంటీన్ సౌకర్యం లేదు. 1600 మంది ఉంటే కేవలం 8 మాత్రమే వాష్రూమ్స్ ఉన్నాయి. అంటే మౌలిక వసతులు కల్పించకుండా వీళ్ళ కనీసం లంచ్ టైం కూడా అర్ధగంట అని చెప్పేసి 10 నిమిషాల్లో తినాలని చెప్పేసి కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఆడవాళ్ళ మీద చేయి చేసుకుంటున్నారు.
కాస్త ఎండలో సొమ్మసిల్లి పడిపోయారు. కనీసం కనికరం లేకుండా ఈరోజు మంచినీళ్ళు పెట్టట్లేదు, లేకపోతే ఇంకా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకోసం నీ ఇబ్బందులకి, నువ్వు పెట్టే ఇబ్బందులకి, నిర్బంధాలకి ఇక్కడేవి అందరూ ఐక్యంగా ఈరోజు సమ్మె చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం ముందుకు రావాలని చెప్పేసి మీ CITగా డిమాండ్ చేస్తున్నారు.